అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న శారీ వచ్చేసి దీంతో క్రాప్ టాప్ లాగా స్టిచ్ చేయమని చెప్పారనమాట. వాళ్ళు ఓనీ తెచ్చుకుంటారంట. ఈ శారీ మొత్తం ఇలా ఉంది, చూడడానికి చాలా అందంగా ఉన్నా కూడా ముడతలు పడిపోతుందనమాట. అంటే క్వాలిటీ అంత మంచిది కాదేమో నా ఉద్దేశం. ఎలా కుట్టాలి అనేది పూర్తిగా కస్టమర్ చాయిసేనమాట. ఏంటంటే వాళ్ళే నాకు రిఫరెన్సెస్ పిక్స్ పంపించారు, అలాగే స్టిచ్ చేయమని చెప్పారు. అంటే కట్ వర్క్ పెట్టేసేయమని చెప్పారు. బ్లౌజ్ కందు కింద లంగాకి వచ్చేసేమో ఇట్లాగా బెల్ట్ వేయమని చెప్పారనమాట. ఆ పై అంచు కట్ చేసేసాను మొత్తం. ఇప్పుడు దాంతోనే నేను బెల్ట్ స్టిచ్ చేస్తానమాట. ఆ పై అంచు దేనికి యూజ్ చేయడానికి ఉండదు, మొత్తం ఎల్లోలానే ఉంది కదా, ఆ బార్డర్ వేసినా కనిపించదు అనమాట. అందుకే నేను బార్డర్ మొత్తం స్కిప్ చేశాను, బెల్ట్కి ఒక్కదానికి వాడాను అనమాట. వెనకమల టాజిల్స్ కోసం కూడా వాడాను. బ్లౌజ్కి వచ్చేసి కట్ వర్క్ పెట్టేశాను, ప్రిన్సెస్ కట్ పెట్టాను అనమాట. బ్యాక్ హుక్స్లు సైడ్ చెంగ్ వచ్చేసి ఇట్లాగా పింక్ షేడ్ ఇచ్చాను అనమాట. ఇది 1/2 మీటర్ మీద కంటే కొద్దిగా ఎక్కువ ఉంది. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ దీంట్లో తీసుకొని అడ్జస్ట్ చేసి కుట్టేశాను అనమాట. హ్యాండ్స్కి వచ్చేసేమో మొత్తం బ్లౌజ్ పీస్ ఇచ్చాడు. బ్లౌజ్ పీస్ మొత్తం ఎల్లో లాగా ఉంది. నేను దాన్ని అసలు బ్లౌజ్ స్టిచ్ చేయకుండా ఈ పింక్దే పెట్టేసి హ్యాండ్స్కి మాత్రమే ఈ క్లాత్ యూజ్ చేశాను అనమాట. నేను డ్రెస్ ఎలా స్టిచ్ చేశాను, అవుట్పుట్ ఎలాగొచ్చిందని నా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై టు ఆల్.